ఊరి ప్రజలకు తెలియజేయమనగా ఈ రోజు సర్పంచ్ గారి బర్త్డే. ఆయన బర్త్డేకి ఊర్లో కాకుండా శ్మశానంలో దయ్యాలతో దావత్ పెట్టిండు. అందరికి ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి. దెయ్యం అరుపుది. ఏంద్రా మర్చిపోయినారా? ఈ రోజు సర్పంచ్ పుట్టిన దినం. ఆయన పుట్టిన దినానికి మన దగ్గర దావతు చేసుకునేందుకు వస్తాడు. మీరు దయ్యాలందరూ ఆయనను భయపెట్టకుండా లోపలికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రండి. సర్పంచ్ సాబ్ Nice to eat you. Nice to eat you. Nice to eat you. ఈ రోజు దయ్యాలతో నీకు దావత్ కదా? yes of course. ఆ దయ్యాలను విలువమంటారా? ఒక నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంది? ఇది యాదమ్మ రాజు గారి స్కిట్టు చచ్చిపోయిందా? అర్రే వెంకీ స్కిట్టు ఇది చచ్చిపోయిందా? ఇదేంది? ఇది చచ్చిపోయిందా? 4 వారాల నుంచి నీ చచ్చిపోయిన స్కిట్లు కనిపించలేదా? జడల్ స్కిట్టు ఇది రావద్దు. ఏం చేస్తావు? ఇది బతకాలబ్బా ఏదో ఒక రోజు. దయ్యాలు రండి, సర్పంచ్ వచ్చిండు. ఇది నీ పేరేం పేరు చెప్పు. అందుకే వాడికి డైలాగ్ అరే ఆ పిల్లని చదువుతుంది శ్మశానంలో. చదువుకుంటుంది ఆమె. చదువుకో అమ్మ, చదువుకో. ఏ ఫర్ ఆత్మ, ఏ ఫర్ ఆత్మ, బి ఫర్ భూతం, సి ఫర్ చిన్న భూతం. బ్లడ్ షేక్ కావాలి సర్పంచ్. బ్లడ్ షేక్ ఏంది నాకు అర్థం కాదు. జనరల్ గా మనుషులు ఏం తాగుతారు? మిల్క్ షేక్. ఇక్కడ బ్లడ్ షేక్ ఏ ఉంటది. మాకు దేవతలు మీకుంటారా అనే? మాకు కూడా దయ్యాల దేవత ఉంటది. అవునా? పిలిపి ఒకసారి. అమ్మా దేవత. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందే పొద్దు సీకట్లో. నిజంగా దేవతలానే ఉందిరా. ఈ అమ్మాయి ఎవరు తెలుసా? దయ్యమా మిస్ డెవిల్ కాంపిటీషన్ లో పై స్థానంలో వచ్చింది. మిస్ యూనివర్స్, మిస్ ఇండియా డెవిల్. దయ్యమా. తొందరలో యాంకరింగ్ కూడా చేస్తా అంటుంది. ఆమె ఉన్నది కదా దీపికా పిల్లి. అందుకే చేస్తా అంటుంది. రాడి పార్టీ చేసుకుందాం. మాకు ఇప్పుడు వార్తలు వచ్చే టైం అయింది. అలారం మోగాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరికీ నమస్కారం. దయ్యాల వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నారు దయ్యాల టీవీ. ఈ రోజు వార్తల్లోని ముక్కల అంశాలు. ముక్కల అంశాలు ఏంది? ముఖ్యాంశాలు కదా అవి. మాకు ముక్కల అంశాలు. సర్పంచ్ పుట్టిన దినం సందర్భంగా దినం రోజు అది. మాకు దినాలు, ఏడాది మాసికాలు, 11 వద్దులు, 12 వద్దులు. మన కుక్కర్ కుమార్ అన్నా ఓరి నీ అక్క ఎట్లా ఉడికినావే కుక్కర్లా? కుక్కర్ కుమార్ అన్నకి సిమెంట్ శివ నువ్వు సిమెంట్ ఎట్లా స్టక్ అయిపోయినావు నువ్వు? సిమెంట్ స్టక్ అయినాడు. వాటర్ డ్రమ్ వంశీ. వాటర్ ట్యాంక్ వంశీ. డ్రమ్ములు ఎట్లా పట్టినవే నువ్వు? నాకు అర్థం కాదు.
నాకు ఈ డైలాగే ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అయ్యా 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 ఏమైంది? దయ్యం పట్టిందయ్యా, దయ్యం పట్టిందయ్యా. ఏం చేస్తానవయ్యా? దయ్యానికి తెప్పేస్తున్నా కాదే ఇది ఏమంది? ఇది బ్లడ్ ఫిషర్. బ్లడ్ ఫిషరా ఇది డెవిల్స్ డాగ్. నల్ల కుక్క. తప్పు కూడా ఉంది, తింటావా? ఏమది? ఇప్పుడే మా చిరుతగాడు ఏ తీసుకొని వచ్చిండు అని చెప్తాను. పిండాలి సఫా. పిండాలే పిండాలంట. ఆ పిండు కాదు, అది మా తాత పిండాలు. ఇడ పెడితే మూత్ర పిండాలు. ఈ పంచేత్ర ఇటు చచ్చిపోయాడు. సర్పంచ్ సాబ్ కూసో, సరదాగా రాగొట్టు. ఏమ్రా నువ్వేంద్రా కొట్టినా? ఆ రా కాదు, మందు రాగొట్టు. నేను మందుండా, నన్ను తాకితే కిన్నెలు చెడిపోతాయిరా. అటు పంచం చేయరానే అని వచ్చిన. హై బ్రోకర్ సాబ్, ఇదేంది ఇది హైలైట్ ఉన్నది? ఇది న్యూగా లాంచ్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ. గ్రేవిటెడ్ కమ్యూనిటీ. గ్రేవిటెడ్ కమ్యూనిటీ ఏమేమి ఉంటాయి మన దాంట్లో? చాలా అచ్చొచ్చిన కమ్యూనిటీ. 10 మంది ప్రముఖులు చచ్చిపోయిన కమ్యూనిటీ ఇది. మీకు ఇక్కడ బ్లడ్ పూల్ ఉంటది పైన. ఇది డూప్లెక్స్ సమాధి. అవునా? ఏమేమి ఉంటాయో? లోపలికి పోతే బయటికి రారు. అవునా? సార్ వయసా? సర్పంచ్ కు ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం ఉన్నది. మేము కేక్ కొయ్యాం ఈడ. పీకలే వస్తారు. దీనికి పోయాను ఇప్పుడు నేను. అన్నా నా పేక. మరి కేక్ గడియేస్తాడు, సప్పట్లు కొట్టద్దాం మనం. హ్యాపీ డెత్ డే టు యూ, హ్యాపీ డెత్ డే టు యూ. అది బర్త్డే కదా. మాకు బర్త్డేలు ఉండవు, డైరెక్ట్ స్విచ్ ఆపే. సర్పంచ్ ఒకసారి సరదాగా భయపెడదామా? నేను భయపడ్ను. నేనేంద్రా భయపడేది? సర్పంచ్ సాబ్, ఒకటి సమాధి ఇనాగ్రేషన్ ఉన్నది, చేస్తారా? సమాధి నాగరేషన్ కమాన్. యాటిట్యూడ్ స్టార్ వస్తాడు అట్లా నుంచి. ఆ సప్పట్లు కొడితే అందులోకి ఒక మనిషి వస్తాడు. హెయిర్ స్ప్రే నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆడి పేరు కుంకుమపతి. అదేంటది? మాకు పసుపతులు ఉంటారు. లాస్ట్ మనకు ఒక పెళ్లి ఉన్నది. ఇగో ఈయన పిల్లగాడు, ఈయన పేరు సమాధి సురేష్. వీళ్ళిద్దరిది డిగ్రీ క్యాస్ట్ మ్యారేజ్. డిగ్రీ క్యాస్ట్ ఏంది? నీకు ఇంటర్ క్యాస్ట్ ఉంటది. మాకు డిగ్రీ కాస్త. పెళ్లి కార్యక్రమాలు కానీ కూర్చోరి. ఓం భగభుగే భగని భాగోదరి భగవాచిని ఓం దినకర కిరణయే ఓం పట్పాహ. కట్టు కాలు కట్ట. 7 అడుగులు కమాన్. వెనక్కి పోతాను. 7 అడుగులు ఉండవు, వెనకడుగులే. సర్పంచ్ సాబ్, తర్వాత వీళ్ళది లాస్ట్ నైట్ ఇయ్యాల. సర్పంచ్ సాబ్ అలా కొడుకు ఇచ్చిండు. పోండ్రా పొయ్యచ్చిర్రు సర్పంచ్ సాబ్, పొయ్యచ్చిర్రు. మేము ఎంత కష్టపడాలి, ఎంత తిప్పలు పడాలి. ఇట్లా రా, నాకు అర్థం కాదు. మేము దయ్యాలం, మాకు ఎక్కువ టైం ఉండదు. పోండ్రా మీరు, తెల్లారింది. సర్పంచ్ సాబ్ ఎటు పోతావు? ఇంటికి. అస్సలు కుదరది, నువ్వు చచ్చిపోయి గంట అవుతుంది. నేను అనుకున్నా. అసలు ఏమన్నా క్రియేటివిటీ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళావు. సూపర్. జడ్జెస్ ఎలా అనిపించింది? కాలరెత్తు సద్దాం, కాలరెత్తు. నువ్వే కాదు, అందరెత్తండి, కమాన్. బిగినింగ్ టేక్ ఆఫ్ ఎనర్జీ నుంచి ప్రతి పంచ్, ప్రతి కాన్సెప్ట్, ప్రతి డైలాగ్, ప్రతి రియాక్షన్ 100కి 100. ఇప్పటి వరకు ఏదన్నా ఉందంటే నా దృష్టిలో అది ఇదే. ఇచ్చి పడేశారు. సూపర్. బిందు గారు
ఇది ఫ్రమ్ ఎ ఫ్యాన్ టు సద్దాం. స్పెషల్ మెన్షన్ ఈరోజు బంటికి ఇవ్వాలబ్బా. బంటి ఈరోజు గ్యాప్ లేకుండా నీ డైలాగ్స్ అన్ని కరెక్ట్ గా చెప్పావు, అన్ని వర్కౌట్ అయ్యాయి. బంటి, దిస్ ఇస్ ఫర్ యూ. జానీ మాస్టర్ బంటి చచ్చిపోయి మంచి పని చేశారు. ఒకరేమో కొర్రీ దయాలు, ఒకరేమో అంటే ఏం చేయాలి, ఇది ఏం చేయాలి కూడా తెలియదు నాకు. చూడండి, అరుపు దెయ్యం, అది కరెక్టే. సూపర్ సద్దాం. మాస్ 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 జాతర. మిస్ దయ్యమా చాలా అందంగా ఉంది. ఆల్ ది బెస్ట్. దీపిక ఎలా అనిపించింది? అనే నవ్వే హారర్ కామెడీ స్కిట్ చేసావు. యాక్చువల్లీ అందరూ అనుకున్నారు లాస్ట్ ఎపిసోడ్ లో సద్దాం స్కిట్ చనిపోయింది, సద్దాం స్కిట్ కి సమాధి చేసేశారు అని. సద్దాం స్కిట్ కి సమాధి చేయించలేదు, చనిపోయిన శవాన్ని ప్రాణం పోసి లేపేశాడు సద్దాం. ఆ జడాల స్కిట్ కి సిపిఆర్ ట్రీట్మెంట్ ఇచ్చావు కదా, బట్ యాక్చువల్లీ నువ్వు ఇక్కడ ఎలా సిపిఆర్ ట్రీట్మెంట్ చేసావో ఎడిట్ లో కూడా మన సురేష్ గారు కష్టపడి నీ జడాల స్కిట్ కి సిపిఆర్ ట్రీట్మెంట్ చేసి ఇక్కడ నువ్వు టెలికాస్ట్ చేసావు సూపర్ గా. సుప్రీత, వాట్ ఎ కమ్బ్యాక్ సద్దాం, సూపర్. నేను ఫుల్ ఎంజాయ్ చేసా. సో జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ టుడే మిస్టర్ బంటి. ఇప్పుడు రాబోతున్న టీం యాదమరాజు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో మొత్తం అదరగొట్టేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. గన్ ఎందుకు వేసినావనా? సార్ నా పేరు గణేష్ సార్, అందుకే గణేష్ నా. అసలు వచ్చిన పనే మర్చిపోయినావనా? ఏందిరా? రూమ్ రెంట్ల కోసం తిరుగుతున్నా అన్న. అరే పక్కూర్లా మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, ఆ ఊర్లో పోయినా ట్రై చేద్దాంపా. చూడమచ్చటగా ఉన్నారా ఇద్దరు, భలే ఉన్నారా. మా ఆయన పట్టుకున్నా భలే ముద్దు ఉంటాడండి. ఈ సరసాలకేం లేదు కానీ 1 మంత్ నుంచి ఫ్లోర్ ఖాళీ ఉంది, రెంట్ కి ఇవ్వమని చెప్పినావా? నేను కూడా గదే చెప్తాను, ఎవడన్నా వస్తాడేమో. అదే ఫ్యామిలీ ఎవరన్నా వస్తారేమో అని. ఫ్యామిలీకి బ్యాచిలర్లకి ఇయ్యకు, మొత్తం గలీజ్ నా కొడుకులు ఉన్నారు పోరాళ్ళంతా. నీకన్నా నెత్తులు వస్తున్నది, చాయ్ రేపు. రూమ్ రెంట్ అని చెప్పినా కదా, ఇదే రూమ్ రా. అంకుల్ ఏం కావాలి? రూమ్ కావాలి. ఫ్యామిలీయా బ్యాచిలర్సా? బ్యాచిలర్స్. ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఆడోళ్ళు ఉండాలి, ఇట్లా మగోళ్ళు ఉంటే ఫ్యామిలీ అన్నారు. నాకు పెళ్ళైంది, మా పెళ్ళం జాబ్ కు పోయింది అంతే. మీ కొడుకు బాగున్నాడా ఆంటీ? ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లోకి మీరు తప్ప ఎవరో నచ్చారనుకో పొట్టు కొట్టుండ్రి. నువ్వే కదా ఇంట్లోకి ఎవడొచ్చినా కొట్టమన్నావు. నన్ను కాదు, నేను తప్ప ఇంకెవరో నచ్చ కొట్టుండ్రి. ఓకే ఈ ముచ్చట్లన్నీ చాలు కానీ మీ ఆవిడని పిలుస్తారా విలువరా? మా ఆవిడనా? హలో, ఏడున్నావే? వీళ్ళేమో రూమ్ ఇస్తలేరు. వస్తురా. చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా, ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే. నన్ను ఎందుకురా అర్జెంట్ గా లేడీ గెటప్ వేసుకుని రమ్మను? అంటే వాళ్ళు ఫ్యామిలీకి అయితేనే రూమ్ ఇస్తా అన్నారా, అందు గురించి లేడీ గెటప్ ఈ వేసుకోమని. మాట ఏదో ఈవెంట్ ఉంది అనుకుని వచ్చినా కదరా. నిన్న ఎంగేజ్మెంట్ అయింది. అరే ప్లీజ్, అరే నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతారా. ఒక్క రోజు లేడీ గెటప్ వేసుకున్నావు అనుకో, అది మనకు రూమ్ ఇస్తారు. సరేదా, వీరిలాగా మంచిగా ఉంటుంది. నమస్తే అండి, బాగున్నారా? ఏమైనా మా పిల్లం ఎంత ముద్దుగా ఉందో. మన గిడ బిడ్డ ఉంటే గిట్లే ఉండేది. చిన్నగా పంచి పైకి లేపుతున్నాడు. ఒక కిచెన్ ఉంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఏడుంది? అద్దా వెనకాల ఉంటది. నేను బాత్రూమ్ పోయేసి వస్తా. పోయిరా పో. ఆంటీకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా రూమ్ మంచిగా క్లీన్ గా పెట్టుకోవాలి. పొద్దుగాలకి వెళ్ళించి వాళ్ళు తాగిరో లేదు, ఆఫీస్ నుంచి ఇట్లే వచ్చినా అన్నారు. చాలా తాగుతావా బిడ్డ? తాగుతా ఆంటీ. మీ ఆవిడనా గామ కూడా తీసుకొని వచ్చి.
ఎవరాడ మందు సీసాలు ఇవన్నీ పెట్టిర్రు, సిగరెట్లు పెట్టిర్రు ఆ రూమ్ లో, కిచెన్ లో, బాత్రూమ్ లో ఎవరో. చిచ్చి ఈ బాయ్స్ సిగరెట్ ఎట్లా తాగుతారేమో అసలు. చిచ్చి తాగలేండి, ఎట్లుందని చూస్తున్నా టేస్ట్ అంతే. నీకు దండం పెడతారా? అరే రూమ్ తీసుకుని ఎందుకు రాను? తాగని ఎంజాయ్ చేయను కదా. మరి ఇవన్నీ కాదు, నేను పోతున్నా బాయ్. ఇట్లా చేస్తే ఏడికి పోతావు? నేను ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు ఇట్లా తాగనిస్తలేవు, నన్ను ఏం చేస్తావు? ఉండవా? ఉండను. పక్కింట్లో అమ్మాయి వచ్చి నడు పోదాం రా. సుప్రీత, సముద్రంలో చేప ఉంటది కదా, అది బయట పడితే ఏమైతుంది? ఏమవుతుంది? చచ్చిపోతుంది. నువ్వు లేకపోతే నేను ఇట్లా చచ్చిపోతా. ఎలా చూడట్లే? చూస్తే ఏం లేదు. గన్ని పెళ్ళం చూడు ఎట్లా ముచ్చట పెట్టిందో పక్కనులతోని. వస్తే పెళ్ళామా ఒక్కసారి ఇటు రావే. చెప్పు. అడవై ఏం చేస్తున్నావే? ఏం లేదు, చూస్తున్నా. ఏం చూస్తున్నావే? ఏం చూస్తున్నావే? నువ్వు అట అడవై ఇట్లా ఇట్లా ముచ్చట నీకెందుకే? లేక లేక నా మొగుడు కొడుతుంటే మీరు వచ్చి చూస్తుంటే ఒకసారి అబ్బో నువ్వే కదా పోరుందని చెప్పినావు. నువ్వు వాళ్ళ మాట్లాడితే కాల్ చేపిస్తా అంటుందిరా. నేను సెట్ చేస్తా చూడు. సుప్రీత గారు, మొన్ననే ల్యాండ్ కొన్నా, ఆ ల్యాండ్ దగ్గరకు వస్తారా? ఎందుకు? ఆ ల్యాండ్ మిమ్మల్ని చూసి ఫ్లాట్ అయిపోతుంది. ఓ పిల్ల, దాన్ని మొగుడు చూసినావు ఏం చెప్తాను? కంట్రోల్ లో పెట్టుకోవడం రాదా? మొగుడిని ఇట్లా కట్టేసుకోవాలి. అవునా? ఏం చేస్తున్నారు? ఇంత చచ్చిపోతుంటా. అంటే మీరు ఓనండి. సిగ్గు శరం లేదావరా? అంత మంచి సాంప్రదాయమైన భార్యను పెట్టుకొని వీళ్ళు మన ముఖం చూసి మీరు ఉండాలి. అక్క ఉండు, వద్దక్క. అందరూ వెళ్ళిపోరు. రూమ్ క్లీన్ చేసుకుందాం. చీపురు కట్టేది నాకు పూలు వస్తే బాగుంటుంది. ఇద్దరు కాంబినేషన్. ఇట్లా కాదురా, మందాదం అయితలే నాతోటి. వద్దురా అంటే వేయించు. నువ్వు ఒక్క రోజు ఓపిక పడితే అయిపోతాయి కదరా. తర్వాత వాళ్ళు ఉండాలంటే ఎట్లా? అరే తిన్నకి స్టఫ్ తీసుకొస్తావురా. అరే డ్రమ్ స్టిక్స్ తీసుకొని రా. ఏంద్రా అది? డ్రమ్ స్టిక్స్ చెప్పినావు. అది పేలేదరా అని చెప్పి తీసుకొచ్చి పెట్టిరా. ఎవరు వచ్చినట్టు రా? రాజు లేడా? రాజు లేడు. నేను రాజు ఫియాన్సీని. నిన్నే నాకు ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు నాకెందుకు అబద్ధం చెప్తున్నావు? ఇక్కడే ఉన్నా అని చెప్పిండు. ఇక్కడ లేడు. రాజు కాదు రాజు కాదు. లేదు, రాజు ఎట్లుంటాడో నాకు తెలుసు. మీ రాజు గీడెందుకు ఉంటాడు? నాకేదో తేడా కొడుతుంది. నేనేం చెప్పినా? ఏం చెప్పినావు? ఇంట్లో మీరు తప్ప వేరే వాళ్ళు ఉండొద్దన్నా. మళ్ళీ ఈమెవరు అమ్మాయి? నా పిల్లం. నా పిల్లం. ఏం మాట్లాడుతున్నావురా? ఎందరికా పిల్లం ఇది? నాకు. అసలు నేను రాజు ఫియాన్సీది. రాజెవరమ్మా? మా ఇంట్లో రాజు లేడు. రాజు ఇక్కడే ఉంటా అని చెప్పి. రాజు లేడా? నువ్వు పక్కకు జరుగు. ఒక్కసారి ముసుగు తీస్తే బాగుంటుంది. నువ్వు ఇట్లాంటి వాడు అనుకుంటే నీతో అసలు ఎంగేజ్మెంట్ చేసుకునేదాన్ని కాదు. అయ్యో అది కాదమ్మా, నీకు చెప్పింది నీకు అర్థమైతలేదు. నేను ప్రేమించింది, నిన్ను నమ్ముకున్నా. మా వాళ్ళతో కొట్లాడి మరి పెళ్లి కుప్పించుకుంది. చెప్పేది మా వాళ్ళకి ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం. అవును, వాళ్ళు ముగ్గురు ఇష్టం నాకు. అయినా నీకు సిగ్గుండాలి. మగోడా ఆడోడా మొగడు కాదు, ఆడోళ్ళే. మొగనిరా. అసలు నీకు మొగోడు ఆడో తెలియదు కదా? ఇవన్నీ పడితే రూమ్ ఇచ్చేస్తారా? మీ ఇద్దరు వల్ల నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందిరా. అమ్మాయితో అమ్మాయి ఎవరైనా పెళ్లి చేసుకునేది? నువ్వు అమ్మాయి ఎన్నిసార్లు చెప్పాలరా? అరే రాజు, వేరే రూమ్ చూసినా ఆడ వేడి గట్ట పోయాలట. జడ్జెస్ ఎలా అనిపించింది నవీబ్ గారు? రాజు టేక్ ఆఫ్ బాగుంది. కంటెంట్ లో అంత కిక్ రాలేదు, కానీ మీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నాయి అందరివి. మెయిన్ ప్లాట్ పాయింట్ లో అంత కథ అనిపించలేదు నాకు. కెన్ బి బెటర్. ఓకే.
బిందు గారు బ్యాచులర్స్ కి ఇల్లు ఇవ్వకపోవటం అనే లైన్ మీద అది నువ్వు చాలా బాగా చూపించావు. కాకపోతే అబ్బాయిలకే కాదు, అది అమ్మాయిలకు కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. లేడీ గెటప్ లో కూడా నీ లుక్ చాలా బాగుంది. ఇట్స్ గుడ్. జానీ మాస్టర్ కదం రాజు బాగుంది, గుడ్. ఇంకొంచెం మంచిగా రాసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సుప్రీత ఎలా అనిపించింది? రాజు చాలా బాగుంది. రాజు నీ గెటప్, నీ డాన్స్, ఎంట్రీలోనే పులి యు నేల్డ్ ఇట్. యా బాగుంది. సో జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ ఎవరు? శోభ. ఇప్పుడు రాబోతున్నారు మన రోస్ట్ మాస్టర్స్. తెలుసు కదా వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో. సో లెట్స్ వెల్కమ్ దెం. బాత్రూమ్ లో ఉంటాయి జగ్గులు, వీళ్ళందరూ ఇచ్చారు మాకు అగ్గులు. నువ్వు నైట్ లో వేస్తావు పెగ్గులు పెగ్గులు. అరే మామా ఎక్కి పెగ్గలా అన్న. క్యారీ వ్యాన్ లా జ్ఞానేశ్వర షార్ట్ వేసింది. ఇది అదే కదరా? నువ్వు కూడా వేసినావు కదా. క్యారీ వ్యాన్ కదా, రూమ్ లో వేసిన. ఇదే మీరు ఏం చెప్పారు? కంటెంట్ షార్ట్ అండ్ స్వీట్ ఉండాలన్నారు. సరే ఇక్కడ షార్ట్ ఉంది, మరి స్వీట్ అది. నాకు షుగర్ కదరా, వద్దని చెప్పిన. నా దగ్గర ఉంది పల్సర్, వీనికి ఉంది అల్సర్. అరే లేదురా పై నాకేమైనా ఉందా? మరి ఎందుకు చెప్తున్నావు? లేని ఉన్నాయి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయి. రెండు కళ్ళు ఉన్నాయన్నా, నాలుకే ఉందన్నా, చెస్ట్ ఉందన్నా, పొట్టుందన్నా, అట్లా చాలా ఉన్నాయన్న మనకి. భాస్కర్ డైరెక్టర్ చెప్పారు మీరు వస్తే స్ట్రెస్ ఫ్రీగా ఉంటదని. ఇప్పుడు నాకు అర్థమైంది, స్ట్రెస్ ఫ్రీగా దొరుకుతుంది మీరు వస్తే. ఇగో నేను పెట్టుకున్న హ్యాటు, ఇక్కడ ఉంది క్యాటు. చందన్న దీంట్లో ఏమైనా ఉందా? మన కంటెంట్లో కూడా ఏం లేదు. మాస్టర్, మనము వీళ్ళు స్కిట్ చేస్తే వీళ్ళు ఏం చేసినా మీరు జడ్జిమెంట్ చెప్తారు. వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో బయట నార్మల్ గా చెప్తుంటారు. మేము రోజు చేసినా కూడా వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో నార్మల్ గా చెప్తారు. కానీ ఇన్నర్ అనేది ఒకటి ఉంటది కదా, అది ఎట్లుంటుంది అనేది చేసి చూపిస్తాం. ఇప్పుడు వీడు చందన్న, నేను చందన్న ఇన్నర్ ని. అరే అది కాదురా, నేను ఇన్నర్ ఫీలింగ్. అట్లా ఇన్నర్ ఫీలింగ్ క్లారిటీ. ఫస్ట్ అలా స్కిట్ అయింది, దానికి జడ్జిమెంట్ జానీ మాస్టర్ ఎట్లా చెప్తారు చూద్దాం. ఇప్పుడు నేను జానీ మాస్టర్ని. చందు బాలేదు. ఇప్పుడు ఇన్నర్ నేనే. ఇన్నర్ ఫీలింగ్ అదే. ఏమని చెప్తూ జానన్న చెప్పు. మేమేమో కంటెంట్ మంచిగా ఉంటదని చెప్తాం, నీ దగ్గరికి అప్పుడే వస్తాడు డైరెక్టర్ సాబ్. వచ్చి ఏమంటాడు, వాళ్ళ కంటెంట్ అదిరిపోతుంది అంట, ఎటేటో పోతుంది. ఆయన చెప్పకపోతే మంచిగా వస్తుండేనేమో కదా. అయినా కూడా మేము 40 నిమిషాలు 50 నిమిషాలు చెయ్యమంటాం, కానీ మీరు చెయ్యరు అంటారు వాళ్ళు. మీరేమో దానికి సీరియల్ అని పేరు పెడితే వెబ్ సిరీస్ అంటే మీరు పార్ట్ 1 అంటే మీ పార్ట్ 2 అంటివి. మాది ఎటేటో పోతుంది, మా బతుకులు మాకే అర్థమైతే. దండం పెడుతుంది, ఇంకోసారి రిపీట్ కాదన్నా జానన్న, సరేనా? ఇప్పుడు బిందు మాధవ్ గారు జడ్జిమెంట్ చెప్తే ఎట్లా ఉంటుంది చూద్దాం. నేను ఇప్పుడు బిందు మాధవ్ గారు అందంగా ఉన్నా కాబట్టి. అంద వికారంగా ఉంటావురా నువ్వు, అందంగా కాదు. చందు గారు నైస్, చాలా బాగా చేశారు. టీంలు అందరు బాగా చేశారు. సంతోష్ చాలా బాగా చేశారు. చిరుతా నువ్వెందుకు వచ్చినావు? ఇప్పుడు నేను ఇన్నర్ వాయిస్ అక్క. నేను ఎంత బాగా చేయకపోయినా నువ్వు మంచిగా ఉందంటివి అక్క. అప్పటికి జానీ మాస్టర్ నిజాయితీగా బాలేదన్నాడే అక్క. నువ్వు కూడా ముఖం మీద చెప్తే నా ముఖం మంచిగా పెట్టుకొని పోతుంటే ప్లీజ్ మీరు కూడా ఏదున్న ముఖం మీద చెప్పారు, మేము ఫీల్ ఏం కాము అని చెప్పేస్తాడు. నెక్స్ట్ నవదీప్ గారు అక్కడక్కడ లేచింది, అక్కడక్కడ పడుకుంది. అదొక్కటి చూసుకోవాలి, మిగతాదంతా ఓకే. నవదీప్ నువ్వు మరి చిరుతా నీ దండం పెడతారా? ఇలా ఉన్నా నువ్వు. ఇప్పుడు ఇన్నర్ వాయిస్
ఏం చెప్తున్నావు దీపన్న చెప్పు. మా స్కిట్ లో ఉన్న పోరలందరేమో డైలాగులు తింటారు, నువ్వు గ్యాప్ దొరికితే తింటనే ఉంటావు. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి. ఇప్పటి నుంచి పడ్డాలు వేసినా ఎట్లున్న అట్లా మంచిగా చేస్తాం. నవదీప్ అన్న నీ కాస్ట్యూమ్ మంచిగా ఉంది, నువ్వు వేసుకున్న కాస్ట్యూమర్ కూడా మంచిగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? కాస్ట్యూమర్ కాదు, కాస్ట్యూమ్ డిజైనర్. మంచిగా ఉంది అంటున్నా బిడ్డ. నెక్స్ట్ రోజు చేస్తుంటాం కదా, అప్పుడు ఆమె ఫీలింగ్ ఎట్లుంటా చూద్దాం. సో ఇప్పుడు రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము చందన్న దగ్గరికి వెళ్ళి కలుస్తాం. నేను భాస్కర్ ని, చందన్న అన్న అది ఎంతో అరే నాన్న మీరు అరే మంచి బాగా చేశారు. అరే చాలా నాకు చాలా ఇష్టం రా, మీకు అంటే నాకు చాలా ఇష్టము. నా పాపలే, నా బిడ్డ ఎంత రా మీరు, నా బిడ్డ అంతా అంటే మేము కొంచెం పెద్దోళ్ళం ఏజ్ లా. ఇప్పుడు ఇన్నర్ వాయిస్, నేను ఇన్నర్ వాయిస్ లో నేను గాని, ఇప్పుడు నిజంగానే గాని, ఇప్పుడు నిజంగానే చందన్న వచ్చిన ఎవరో మిడుగుట్లోడా ఒక్క పోరగాని తిరిగి ఇంత ఉంటావు. నువ్వు నా మీద కామెడీ చేసినంత పెద్దవను అయినా అవరా నీకు ఏం చెప్పినారా? నువ్వు ఏదుంటే అది చెప్పాలి కానీ నేను తోటి చెప్తావు. నేను 45 నిమిషాలు చేస్తా, 50 నిమిషాలు చేస్తా. నీకెందుకురా? ఎడిటర్ చూసుకుంటావు. నీకేంది అరే అరే భాస్కర్ ఇట్లా కాదురా, నువ్వు భాస్కర్, నేను చందన్ ఇన్నర్ వాయిస్ చేస్తా. నేను భాస్కర్. ఓకే దా. అరే ఏమ్రా భాస్కర్ ఎట్లా చేసిరేం రా? ఇది అన్న ఏమైంది ఇప్పుడు? చేస్తాం. ఏమైంది? ఏం చేస్తావు? ఉన్నది చేసినాం, తీసుకోండి లేకుండా లేదు. అర్థమైందా? చేతులు ముందే ఓల్డ్ సిటీ ఉంటుంది, దమ్మకపోతే డిచ్చు కొడతా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. వద్దురా, నేను జ్ఞానేశ్వరే, నువ్వు చందన్ ఇన్నర్ వాయిస్. ఇప్పుడు నాకు తెలిసి ఎట్లా వేయాలి. నేను చందన్. మిడుగుట్లో ఏం చేసిర్రా జ్ఞానేశ్వర్? చేస్తాం, బరాబర్ చేస్తాం. నువ్వు అన్నని ఎదురిస్తావరా? ఇంత లేవు నా మీదకి చేతులు చెప్తావరా? నా ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంతరా? బాగా తెగించావురా నువ్వు. అన్న అదంతా కాదన్న, నేను భాస్కర్. నేను భాస్కర్, నువ్వు చందన్న. ఓకే నో ప్రాబ్లం. దాంట్లో కూడా అరే భాస్కరు ఎంత మంచిగా చేసినవరా నువ్వు. వానికి చెప్పురా జ్ఞానేశ్వరానికి లేని పంచులు వేస్తున్నా మీనా. వానికి నువ్వు మంచిగా చెప్పాలంటే ఎట్లా చెప్పాలో తెలియదు. ఒక పని చేస్తా, ఇప్పుడు నేను కొడతా, నువ్వు భాస్కర్ యాస్టిస్ కొట్టు సరేనా? రోస్ట్ అంటే రోస్ట్. ఈ ఇన్నర్ వాయిస్ అన్న ఒరిజినల్. ఇట్లా వీళ్ళది ఉంటుంది అన్న. నెక్స్ట్ ఇది నాకు తెలిసి బహుశా కళలో కూడా అవుతుందో తెలియదు, బట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇన్ కేస్ మన దీపిక గారు హీరోయిన్ అయితే సినిమాకి, ఆ డైరెక్టర్ తోని అక్కడ లొకేషన్ ఎట్లుంటే చూద్దాం. ఇప్పుడు అటు అంత ఎటో ఉంది కాబట్టి ఏమైనా దీపిక ఇప్పుడే కాదు నేను డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్. నేను ఒకటి చెప్పాలా? చెప్పు. బాంబుని కనిపెట్టాలంటే కావాలి డిటెక్టర్, మీరు డైరెక్టర్. తుప్పిరి పడుతున్నాడు. మీ పేరు సార్? నా పేరు జూనియర్ రాజమౌళి. సికింద్రాబాద్ అవతల ఉంటుంది మౌలాలి, మీరు రాజమౌళి. చెప్తా సీన్ చెప్పండి. యాక్షన్ చెప్పండి. యాక్షన్ చెప్తే ఏం చేస్తావే తల్లి? కర్మరా బాబు. అమ్మ ఒక్క నిమిషం ఇక్కడ నుండు. నేను లేడీ ఏడీ ఉంది, ఆ ఏడీ డైరెక్టర్ ని పంపిస్తాను. పంపించండి, కొంచెం కంఫర్ట్ ఉంటది. దీపిక గారు నవదీప్ ఉంటది బాడీ, మీరు ఏడి. డైరెక్టర్ కష్టపడి డబ్బులు పోగేసుకొని సినిమా దిద్దామన్నాడు. అప్పటి చెప్పి నేను ఒక దగ్గర ఉండమ్మా ప్లీజ్. డైరెక్టర్ కి ముందే చాలా కోపం అమ్మా, అర్థం చేసుకో అమ్మా. మంచి తిన్నట్టున్నావు. ఇప్పుడు మనకి డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వస్తాడు. ఇప్పుడు నేను జానీ మాస్టర్. చచ్చిపోయారు బాబా. అట్లా ఇప్పుడు కాదు, అది చెప్తా. నేను చెప్తా అప్పుడు వేయాలి, ఇప్పుడు ఇట్టి వేయద్దు. నేను పోతాను, అతను కాదు. హీరో వస్తుండు, హీరోతో నవదీప్ గారు. Oh my God, guys, what energy అసలు. నాకు
నవ్వి పొట్ట చెక్కలైపోయింది. జడ్జెస్ మీకెలా అనిపించింది? నవదీప్ గారు 1, 2, 3 సెగ్మెంట్స్ లో 1 ఇలా ఉంటే 2 ఇలా ఉంటే 3 అలా వెళ్ళింది. ఇప్పుడు కొన్ని టాపిక్స్ మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రేక్షకులకు చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎలాగా అర్థమయ్యేలా చెప్పాలి, అది ఫన్నీగా ఉండాలి. బట్ ఐ థింక్ దే క్రాక్ దట్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడిక్కడ మనలో మన వరకు కొన్ని తెలుసు, ఓకే 2 ఎపిసోడ్లు 3 అవన్నీ. బట్ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు ఫన్నీగా వీళ్ళు అలా దాన్ని క్రియేట్ చేసి దాన్ని పర్ఫామ్ చేస్తున్నారు. బాగుంది, వెరీ నైస్. జానీ మాస్టర్, జ్ఞానేశ్వర్ మాస్టర్ సూపర్. ఏదో టైమింగ్ అప్పటికప్పుడు అనుకొని ఎవరు హర్ట్ కాకుండా చేస్తున్నారు, చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్, సూపర్ గా ఉంది. బిందు గారు చాలా సింపుల్ గా చేసేస్తున్నారు. బట్ దాని వెనకాల ఐ నో లైక్ అందరూ లైక్ 2-3 డేస్ ప్రాక్టీస్ చేసుకొని వస్తున్నారు. మీరు లైక్ ఈ రోజు ఎపిసోడ్ చూసి ఇక్కడ కూర్చొని అలా వెళ్ళి ½ an hour లో వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. ఐ థింక్ ఫర్ దాట్ లైక్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఏంటి సంజయ్ నీ బాధ ఏంటి? నవదీప్ అన్నతో కొంచెం మాట్లాడాలి. నవదీప్ గారు ఏంటో మాట్లాడండి. చెప్పురా, ఏంటి నీ ప్రాబ్లం? ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పావు అన్న, చిటికేస్తే వచ్చింది మ్యాజిక్, అది నేను చాలా ట్రై చేస్తున్నా. చిటి అస్సలు వస్తలే అన్న. అవును, నేనేస్తే వస్తుందన్న, నువ్వేస్తే వస్తాను ఎవరు అలా. అదే కావాలని సుప్రీత అడుగుతుందన్న, నేనేం చేయలేకపోతున్నా. నా మ్యాజిక్ నేను సుప్రీత మీద నేను డైరెక్ట్ గా వాడతా, కానీ నేను వాడి నీకెందుకు హెల్ప్ చేస్తాను అనుకుంటున్నాను? ఒక తమ్ముడికి హెల్ప్ చేశాను అనుకున్నా, నీకు దండం పెడతాను ప్లీజ్ అన్న. ఎంతో మంది అమ్మాయి. సరే ఓకే, అడుక్కోకు, చిటికేస్తాను, వస్తుంది, తీసుకెళ్ళి పెట్టు. రెడీయా? రెడీ అన్న, రెడీ 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 పెట్టు, నా పేరు చెప్పెట్టు. వావ్ సూపర్ అన్న నవదీప్ అన్న. ఇదే అన్న నువ్వు డైలీ పార్టీలో సిట్టింగ్స్ లో వాడేది. సుప్రీత నీ కోసం ప్రేమగా చేసా, దా తిని ఎలా ఉందో చెప్పు. టాలీవుడ్ డీజే కొట్టు, బాలీవుడ్ బట్టలు కట్టు, హాలీవుడ్ బడ్జెట్ పెట్టు. భలే ఉంది, క్రంచ్ క్రంచ్ క్రిస్పీ క్రిస్పీగా కదా. బాగుందో. మనం కూడా పార్టీస్ లో ఇవే వాడదామా? సూపర్ ఉంది కదా సుప్రీత. అవును, చాలా బాగుంది. మన స్నేహానికి తోడుగా స్నేహ స్నాక్స్ ఉంది. ఎప్పుడు స్నాక్స్ తిందాం. చాలా బాగుంది. సో జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అనౌన్స్ చేయడానికి నవదీప్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో నవదీప్ గారు, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే టుడే ఆరోహి. ఆరోహి, కంగ్రాచులేషన్. కేరళ కుట్టినికే బ్యానర్ కట్టించాలే, చూపుతో చంపే. సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి అంబికా దర్బార్ బత్తి తరపు నుంచి స్పెషల్ హ్యాండ్. నీకే హారతులు ఇవ్వాలే. టోటల్ సౌతే మొత్తం క్లాపులు కొట్టించేలా ఓనము వేడుక చూసి డాన్సులు వేయాలే. థ్యాంక్ యూ ఆరోహి, థ్యాంక్ యూ నవదీప్ గారు. సో జడ్జెస్, ఈ రోజు జరిగిన స్కిట్స్ లో బెస్ట్ స్కిట్ ఏంటి? దయ్యం సద్దాం. సద్దాం, కంగ్రాచులేషన్స్. ఇదండి ఈ రోజు మాస్ జాతర, కో ప్రెజెంటెడ్ బై అరుణ్ ఐస్ క్రీమ్స్, పవర్డ్ బై ఆచి చికెన్ మసాలా, అంబికా దర్బార్ బత్తి అండ్ దుర్గా నెయ్యి. స్పెషల్ పార్ట్నర్ స్నేహ స్నాక్స్ స్టోర్, గోద్రేజ్ ఫ్యాబ్. ఫ్యాషన్ పార్ట్నర్ జీవీ మాల్, షాప్ అండ్ సెలబ్రేట్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్.